ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకల సందర్భంగా ఈరోజు సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమానికి మాత్రం స్థానిక ఎమ్మెల్యే గొంటు శంకర్ ఫ్యాకల్టీగా ఈరోజు మాత్రం 5,000 మంది సూర్య నమస్కారం నిర్వహిస్తున్నారు. ఏవైతే 12 ఆసనాలు ఉన్నాయో ఆ 12 ఆసనాలను కూడా వేసేందుకు చేసినటువంటి ప్రక్రియ మాత్రం కనులు విందు చేస్తుంది. ఆరోగ్యానికి సంబంధించినటువంటి సూర్యనారాయణ స్వామి ఏవైతే ఆసనాలు ఉన్నాయో ఆసనాలన్నీ కూడాను ప్రతి ఒక్కరు కూడా ఆచరించినట్టయితే ఆరోగ్య ప్రదాతగా కొలుచుకున్నటువంటి సూర్యనారాయణ స్వామి ఆసనాలు మాత్రం ఈరోజు ఏవైతే సూర్యాసనాలు ఇవన్నీ కూడా ఎంతమంది ప్రతి ఒక్కరు కూడాను పెద్ద చిన్న అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ సామూహిక సూర్య నమస్కారాలు భాగస్వాములు అయ్యారు. ప్రతి ఏడాది కూడాను గత ఏడాది కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ స్వామివారి వేడుకలు మాత్రం 3 రోజుల పాటు నిర్వహించాలన్నటువంటి పిలుపు మేరకు చాలామంది స్వచ్ఛందంగా వచ్చి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంతో పాటు ఈరోజు ఆ సూర్య నమస్కారాలు చేసే ప్రక్రియను మాత్రం అవలంబించుకుంటున్నారు. ఈ ఏడాది కూడాను వారం రోజుల పాటు చేయాలని అనుకున్నటువంటి ఏదైతే ఈ జయంతి వేడుకలు ఉన్నాయో ఆ జయంతి వేడుకలు మాత్రం 3 రోజులకే పరిమితం చేశారు. ఎందుకంటే ఈరోజు ఈ సూర్య నమస్కారాల కార్యక్రమంలో ప్రతి ఒక్కరు అనుభవించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. 5,000 మంది 80 ఫీట్ రోడ్ ఈ కిలోమీటర్ల దూరంలో ప్రతి ఒక్కరు కూడా హాజరైన తెల్లవారు మంచులు సైతం లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఏదైతే సూర్య నమస్కారాల కార్యక్రమం ఉందో దానికి మాత్రం హాజరయ్యారు. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం డయాస్ మీద ఆయనకి యోగాపై ఉన్నటువంటి ఆసక్తి మాత్రం ఈ రోజు ఎమ్మెల్యే విషయం మరిచి ఈ రోజు ఆ సామూహిక ఏదో సూర్య నమస్కారాల విషయంలో మాత్రం ఆయన ఒక ఫ్యాకల్టీగా వ్యవహరిస్తున్నారు. ఒక గురువుగా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని అవలంబించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షితం చేస్తుంది అనడంలో ఎటువంటి స్థితిలో ప్రస్తుతం చూస్తే కనుక ఈ పరిణామాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు సార్? యాక్చువల్గా ఈ కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం అండి. లాస్ట్ ఇయర్ ఏ విధంగా చేశారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు. ఇదంతా కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి సుమారు అన్ని డిపార్ట్మెంట్లు కలిపి దగ్గర ఒక 10,000 మెంబర్స్ వరకు అటెండ్ అవ్వడం జరిగింది. స్టూడెంట్స్, పబ్లిక్, డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఆరోగ్యపై ప్రతి ఒక్కరికి కూడా ఆసక్తి కలిగేందుకు ఈ సామూహిక సూర్య నమస్కారాల ప్రక్రియ దోహదపడిందండి. చాలా ఉపయోగపడిన కార్యక్రమము. ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా దైనందిన కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని అలవాటు చేసుకునే చాలామంది ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడా ఆ సూర్యనారాయణమూర్తి దయ వల్ల అందరూ కూడా ఆరోగ్యంగా ఈరోజు ఈ సూర్య నమస్కారాల కార్యక్రమంకి ఒక గురువులా వ్యవహరిస్తున్న స్థానిక ఎమ్మెల్యే యోగాసనాలపై ఉన్నటువంటి మొక్కు ఈరోజు ఇటువంటి పరిణామం అనుకోవచ్చు. అది సారు చాలా ఇంట్రెస్ట్గా ఈ కార్యక్రమాలు చేయడంలో గౌరవ కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యుల వారు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని సార్ ఆకాంక్షతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినందుకు సార్కు కూడా పూర్తిగా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రస్తుతం మాత్రం ఒక గురువులా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మాత్రం ఈరోజు పూర్తి స్థాయిలో ఏవైతే ఈ 12 ఆసనాలు ఉన్నాయో ఆసనాలను మాత్రం ప్రతి ఒక్కరిని కూడా అవలంబించేసే పరిస్థితి ఉంది. చూస్తే ప్రస్తుతం మాత్రం ఏదైతే ఈ ఆసనాలు ఎలా ఉంది భాగస్వామి కావడం? చాలా బాగుంది. బాగానే ఉంది, చాలా బాగుంది. యోగా ఎవ్రీడే ప్రొసీజర్ వచ్చేస్తే చాలా మంచిది, ఆరోగ్యం బాగుంటుంది. జస్ట్ అలాగే ఆరోగ్యానికి మంచిది. అంటే సూర్య నమస్కారాలు అనేది చాలా అరుదుగా అందరికీ తెలిసింది, కానీ అందరికి తెలియపరిచేందుకు మాత్రం ఈ సామూహిక సూర్య నమస్కారాల ప్రక్రియ దోహదపడింది. చాలా మంచిది, చాలా బాగుంది. ప్రతిరోజు చేస్తే చాలా ఒంటికి చాలా మంచిది, ఆరోగ్యంగా ఉంటాము. అలాగే సరిపోతాం. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే 12 సూర్య నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఈ సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమం ఇంతమంది ఆకర్షణలు కావడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని అనుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణమూర్తి, మన శ్రీకాకుళంలో సూర్యనారాయణమూర్తి టెంపుల్ ఉంది కాబట్టి మనకి ఆయన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారని ఈ సదవకాశం చాలా మంచి అవకాశం అని నేను అనుకుంటున్నాను. చూస్తే సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకల సందర్భంగా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి సూర్యనారాయణ స్వామి సామూహిక ఈ సూర్య నమస్కారాల ప్రక్రియ ప్రతి ఒక్కరూ ఆకర్షితులు కావడం ఏ విధంగా తీసుకోవాలి? చాలా మంచి అవకాశంగా తీసుకోవచ్చండి. ఎందుకంటే మన శ్రీకాకుళంలో సూర్యనారాయణమూర్తి టెంపుల్ ఉండటం, మనం ఈ సూర్య నమస్కారాల ప్రోగ్రామ్ని ప్రారంభించడం చాలా మంచి అవకాశంగా నేనైతే భావిస్తున్నానండి. ఇది చాలా అంటే మంచి అవకాశం, మనందరికీ చాలా సద్వినియోగమైన ఉపయోగపడే అవకాశం అని అనుకుంటున్నానండి.
ఆరోగ్య ప్రదాతగా ఆశీస భక్తజనంతో పూజలు అందుకుంటున్నటువంటి సూర్యనారాయణ స్వామి సామూహిక ఏవైతే సూర్య నమస్కారాల ప్రక్రియ ఉందో గత ఏడాది మాత్రం ప్రారంభించారు. ఈ ఏడాది కూడా అదే ప్రక్రియ మాత్రం ప్రారంభించారు. ఈ రోజు నుండి మొదలు కానున్నటువంటి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలు మాత్రం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారు. సామూహిక సూర్య నమస్కారాలతో ప్రారంభమైనటువంటి ఏదైతే ఈ జయంతి వేడుకలు ఉన్నాయో అవి మాత్రం 3 రోజుల పాటు చిక్కోలు జిల్లా వైపు ప్రపంచం చూసే విధంగా ఏర్పాట్లు చేశారు. 3 రోజులు నిర్వహిస్తున్నటువంటి ఈ జయంతి వేడుకలు మాత్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఈరోజు మాత్రం సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమం నిలబడింది. అందులో ఎటువంటి ఆసక్తి లేదు. 5,000 మందితో ఈ సూర్య నమస్కారాలు నిర్వహించాలనుకున్న నిర్వాహకులు మాత్రం సుమారు 10,000 మంది ఈ సూర్య నమస్కారాల కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం మాత్రం ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించడంలో ఎటువంటి ఆసక్తి లేదు. విడిజన్ రాంకిస్తో సత్యం ఆర్టీ శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.